నమస్కారం అండి. ఒక మాట, మనమందరము మానవ సంబంధాలతో కూడిన బంధువులము కనుక అందరము సల్లంగా ఉండాలి కదా. నేనేదో డాక్టర్ని కాను, కానీ నాకు తెలిసిన సూచనలు ఇద్దామని నా యొక్క ప్రయత్నం. నిజము అనేది నిశ్వరంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. ఇంతకి విషయం ఏమంటే, భగవంతుని ఆరాధించిన వాడు నూటికి ఒక్కరు కూడా ఉండకపోవచ్చులే. అయితే దైవ ఆరాధనలు చేయుటకు ప్రతి ఒక్కరు కూడాను ముందుగా స్నానాలు చేసిన తర్వాతే ఆరాధన కార్యక్రమాలు అనేవి ప్రారంభిస్తారు కదా. అట్టి స్నానాలు కొందరు వేడి నీళ్ళతో చేస్తారు, మరికొందరు సన్నీళ్ళతో కూడా చేస్తారు. ఇంకను మరికొందరు కొన్ని కాలాలలో, అంటే వర్షాకాలము, చలికాలాలలో దైవ ఆరాధనలకై సన్నీళ్ళతో స్నానం చేయాలనే చేస్తారు. అవి భక్తి భావనలు. కానీ అలా వర్షాకాలాలలో, చలికాలాలలో మలేరియాలు, టైఫాయిడ్లు, విషజ్వరాలు అంటూ ఖచ్చితంగా మానవులు వెంటబడి ఉంటాయి. ఇక మనం అమాయకంగా మన శరీరాలలో ఉన్న ఆ జ్వరాలు, అటువంటప్పుడు మన శరీరాలు కొంచెం మెత్తగానే ఉండగలవు. ఎందుకు అంటే ఒంట్లో ఏదో విషజ్వరం ఉంది కనుక. అటువంటి స్థితినే లో జ్వరము అని కూడా అంటారు కదా. ఇలా ఏదో జ్వరము ఒంట్లో కాపురం ఉన్నప్పుడు ఇక మనము భక్తి పేరిట అధికంగా సన్నీళ్ళతో స్నానాలు చేయరాదు. మేము దైవ ప్రార్థన చేసుకుంటే నీకేంటి స్నానాలు చేద్దాంటావేంటి అని మీరు అనవచ్చు. భక్తి పేరిట అమాయకంగా అలా సన్నీళ్ళలో మునడం వలన ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి కనుక, అందుకని దైవ ప్రార్థన చేయవద్దంటావా, భలే చెప్తున్నావులే అని కూడా నన్ను అనొచ్చు. భక్తి వద్దంటం లేదు, కానీ ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం కదా. మరికొందరైతే పాపం ఇటువంటి విషజ్వరాల గురించి తెలుసుకోకుండా ఊళ్ళలో గల ముత్యాలములు, మారమ్మలంటూ కోళ్లను, మేకలను సమర్పిస్తూ, ఎందుకు అంటే ఇటువంటి జ్వరాలు వస్తున్నాయి కనుక అయిపోవాలని పాపం అమాయక భక్తితో అందుకై సన్నీళ్ళతో స్నానాలు చేస్తూ, కోళ్ళు యాట్లు కోస్తూ, ఇక ఒంట్లో లో జ్వరాల రూపంలో కాపురాలున్న ముత్యాలం తల్లి కాడ కోసిన ఆ కోడి మాంసాలను అమాయక భక్తితో భుజించడం కూడా జరుగుతూ ఉంటుంది. పాపం ఇటువంటి సందర్భాలలో కామెర లాంటివి వచ్చి ఇంకా ప్రమాదాలు కూడా జరగవచ్చు. కనుక భక్తి పేరుతో లో జ్వరాలు ఉన్నవాళ్ళు సన్నీల స్నానాలు తరచూ చేయకూడదు. అలాగే దేవుడి కాడ పెట్టాము కదా అంటూ మాంసాలు కూడా భక్షించకూడదు. దేవుడు అన్నీ చూసుకుంటాడు. అలా అంటావేంటి? అలా ఇంట్లో అందరూ చల్లగుండాలనే కదా చేసేది. స్నానాలు చేయొద్దంటావు, దేవుళ్ళకి పెట్టొద్దంటావేంటి? ఇంట్లో పిల్ల జల్ల అందరూ చల్లగుండాలనే కదా చేసేది. నీకు దేవుడిపై భక్తి లేకపోతే చేసే వాళ్ళకి ఇది చెప్తావేంటి? చేసుకునే వాళ్ళకు అడ్డం చెప్తావేంటి అని నన్ను తప్పుగా అనుకోకండి. నిజానికి దేవుడు ఊకే స్నానాలు చేయని అనడు. స్నానాలు చేయకపోతే నువ్వు నాకు పగ అని అనడు. లో జ్వరాల వల్ల స్నానాలు చేయడం వల్ల ఇంకా రోగాలు పెరుగుతాయి, ప్రమాదాలు కూడా ఎదురవుతాయి. ఇక అమాయకంగా నాలో ఉన్న రోగాలు, బాధలు పోవాలనే కదా ఇంతటి నీతి నియమాలతో సన్నీటి స్నానాలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో నాలో ఉన్న నీరసంపై నేను చురుగ్గా తయారు కావాలనే కదా నీకు కోడి పుంజుని ముక్కి పోసాను అంటూ అమాయకంగా లో జ్వరాలు, మలేరియా జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు ఒంట్లో ఉన్న వాళ్ళు ఇలా చేయకండి. అయితే నేను దైవభక్తిని ఏమాత్రమూ వద్దనడం లేదు. నిజానికి దేవుడు మనము ఊక సన్నీళ్ళలో మునుగని ఎప్పుడు చెప్పడు. నువ్వు స్నానం చేసినా చేయకపోయినా సరే, నువ్వు మొక్కపోయినా సరే, నువ్వు జంతు బలులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, నువ్వు కట్నకారకులు పెట్టకపోయినా సరే, నిన్ను, నన్ను, అందరినీ, సకల చరాచర జీవజాతిని కూడాను కాపాడే బాధ్యత అనేది దైవం యొక్క వంతు. కనుక నువ్వు రోగంలో ఉండి కూడా నాకు రోజు 10 సార్లు సన్నీరు స్నానం చేయమని తాను ఎప్పుడు చెప్పడు. ఈ విషయాలు నేనే కాదు, డాక్టర్లు కూడా పదే చెప్తుంటారు. అందులోనే ఒక మాటగా నేను కూడా చెప్తున్నాను. భక్తి ఎలా అవసరమో వైద్యం కూడా అలాగే అవసరం కదా. మనమందరము కూడాను ఆరోగ్యాలు కాపాడుకోవాలని మాలాట వల్ల ప్రయత్నం. సర్వే జనా సుఖినో భవంతు.